మాటలు మంటలు రేపాయి, దాడులకు దారితీశాయి, చివరకు తుపాకీ తోటాలు పేలాయి. ఎమ్మెల్సీ కవితపై మురికి వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ సహా ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఆయన గన్మెన్లు కాల్పులు గాల్లోకి జరిపారు. కవిత తనపై హత్యాయత్నం చేయించారని మల్లన్న ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా హీనమైన మాటలు మాట్లాడిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా డీజీపీ కార్యాలయంలో కవిత ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ లోని మేడిపల్లిలోని మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కార్యాలయంపై కార్యకర్తలు దాడి చేశారు. తీన్మార్ మల్లన్నపై దాడి చేసేందుకు చాంబర్ వైపు వెళ్తున్న సమయంలో ఆయన 2 గన్మెన్లు శ్రీనివాస్, బాలకృష్ణ అడ్డుకున్నారు. దాడులు చేసేందుకు యత్నిస్తున్న వారిని నిలువరించే క్రమంలో గన్మెన్లు గాలిలోకి 6 రౌండ్లు కాల్పులు జరిపారు. క్యూన్యూస్ కార్యాలయంలో క్లోజ్ టీం పోలీసులు బుల్లెట్ సెల్ఫ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాడి ఘటనలో తీన్మార్ మల్లన్న చేతి వేలుకు గాయమైంది. కార్యాలయానికి 30 మంది జాగృతి కార్యకర్తలు రాగా అందులో మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో 2 జాగృతి కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మజ క్యూన్యూస్ కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్వకుంట్ల కవిత తనపై హత్యాయత్నం చేయించారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన గన్మెన్లు ఎంత నిలువరించినా వినకుండా జాగృతి కార్యకర్తలు తన వైపు దూసుకొచ్చారని తెలిపారు. సుచిత్రారావు అనే వ్యక్తి గన్మెన్ వద్ద ఉన్న గన్ తీసుకుని తనపై కాల్పులు జరిపేందుకు యత్నించారన్నారు. అప్రమత్తమైన గన్మెన్ వెంటనే గన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని మల్లన్న వివరించారు. ఇలాంటి దాడులతో బీసీలు వెనక్కి తగ్గరని, తమ ఉద్యమం ఆగదన్నారు. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. ఆ పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు, ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ, మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. మహిళ అని చూడకుండా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అత్యంత హీనంగా తనపై విమర్శలు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహంతో నిరసన తెలపడానికి వెళ్లిన సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. త్వరలో తెలంగాణ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. ఆడబిడ్డకు జరిగిన అవమానంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని, తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చిర్రు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా? మీరు ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. క్యూన్యూస్ కార్యాలయం మీద దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.